హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ ఆర్థిక సర్వే 2024-25 వివరాలు ఒకసారి చూద్దాం. కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సర్వేను జనవరి 31, 2025న పార్లమెంట్లో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. గత వీడియోలో కొన్ని పాయింట్స్ చూసాం. ఈ వీడియోలో వివిధ రంగాల్లో అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పని గురించి కొంత సమాచారాన్ని మరొక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పులు, పరిణామాలను ఈ ఆర్థిక సర్వే వివరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే సంవత్సరంలో చేయాల్సిన విధానాలు ఈ వీడియోలో చూద్దాం. రంగాల వారి అభివృద్ధి ఒకసారి చూస్తే, రంగాల అభివృద్ధి చూస్తే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. వ్యవసాయ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.8% వృద్ధిని సాధించింది. ఈ వృద్ధికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో ఖరీఫ్ పంటల ఉత్పత్తి, బలమైన గ్రామీణ డిమాండ్. పారిశ్రామిక రంగం 6.2% వృద్ధిని సాధించింది. ఇది గత సంవత్సరం కంటే తక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ క్షీణత నెలకొనడంతో ఆ ప్రభావంతో దేశీయ తయారీ రంగం మందగించింది. సేవల రంగం 7.2% వృద్ధితో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా సేవల రంగం నిలిచింది. సేవా రంగం వృద్ధికి ప్రధానంగా ఐటీ, ఆర్థిక, ఆతిథ్య సేవలు వంటివి దోహదం చేశాయి. ఇక జీడిపి వృద్ధి రేట్లు చూడండి. జీడిపి వృద్ధి రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ సంవత్సరం తర్వాత ఇన్నేళ్లలో ఇదే తక్కువ వృద్ధి రేటు. ఇక్కడ చూడండి, ఈ వైపు చూస్తే 2001లో 5.8, 2022లో 9.7, 2003లో 7, 2024లో 8.2%, ఇక 2025-26లో 6.3 నుంచి 6.8%. 2024-25లో వాస్తవ స్థూల జోడింపు 6.4% ఉంటుందని అంచనా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, వివిధ రంగాల్లో రంగాల్లోని వృద్ధి ధోరణులు ఒకసారి చూద్దాం. మొదటిగా వ్యవసాయం, ఆహార నిర్వహణ. భారత స్థూల దేశీయోత్పత్తికి వ్యవసాయ రంగం 16% వాటాను అందిస్తూ జనాభాలో 46.1% మందికి ఉపాధిని కల్పిస్తుంది. స్థిర ధరల వద్ద వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు గత 5 ఏళ్లలో 5%. దేశంలో నికర సాగు విస్తీర్ణంలో 55% నీటిపారుదల ద్వారా జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు 7.75 కోట్లు జారీ అయ్యాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పరిధిలో 2024 ఆర్థిక సంవత్సరంలో 600 లక్షల హెక్టార్లు, 4 కోట్ల మంది రైతులు దీనిలో చేరారు. ఇనామ్ ప్లాట్ఫామ్ కింద 1.78 కోట్ల రైతులు, 2.62 లక్షల మంది వ్యాపారులు అనుసంధానమయ్యారు. మొత్తం ఎగుమతుల్లో ఆహార ప్రాసెసింగ్ ఎగుమతుల వాటా 11.7%కి చేరింది. పరిశ్రమలు తయారీ. పారిశ్రామిక వృద్ధి 2025లో 6.2% వస్తుందని 6.2% వృద్ధి సాధిస్తుందని అంచనా. ఉక్కు ఉత్పత్తి 3% పెరిగింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 9.52 లక్షల కోట్లు.
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం 23.24 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. 23.24 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. సేవా రంగం స్థూల అదనపు విలువకు సేవల రంగం 55% వాటాను సమకూరుస్తుంది. 2014లో ఈ రంగం వాటా 50.6% నుంచి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 30% శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. ప్రపంచ సేవల ఎగుమతుల్లో చూడండి, ప్రపంచ సేవల ఎగుమతుల్లో భారతదేశం 4.3% వాటాతో 7వ స్థానంలో నిలిచింది. స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం 5% వాటా కలిగి ఉంది. రైల్వే ప్రయాణికుల రద్దీ 8%, సరుకు రవాణా 5.2% పెరిగాయి. టెలికాం రంగంలో చూడండి, టెలికాం రంగంలో 1.18 బిలియన్ వినియోగదారులతో చూడండి 1.18 బిలియన్ వినియోగదారులతో మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక సామాజిక రంగం. సామాజిక రంగం భారత సామాజిక రంగ వ్యయం 2021-25 మధ్య సమ్మిళిత వార్షిక వృద్ధి 15% పెరిగి 25.7 లక్షల కోట్లకు చేరింది. విద్యా నైపుణ్యాలు సమ్మిళిత వార్షిక వృద్ధిలో విద్యా వ్యయం 12% పెరిగి 9.2 లక్షల కోట్లకు చేరింది. డ్రాపౌట్ రేట్లు ప్రాథమిక స్థాయిలో 1.9%, మాధ్యమిక స్థాయిలో 14.1% తగ్గి ఉన్నత విద్యలో నమోదు రేటు 26.5% పెరిగింది. ఆరోగ్య సంరక్షణ సామాజిక భద్రత. దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యయం 18% పెరిగి 6.1 లక్షల కోట్లకు చేరింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజల వైద్య ఖర్చులు 1.25 లక్షల కోట్లు ఆదాయాన్ని సర్వే వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 84% చూడండి 84% కుటుంబాలకు రేషన్ కార్డులు వర్తిస్తున్నాయి. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఉపాధి నైపుణ్యాభివృద్ధి. భారతదేశ నిరుద్యోగిత రేటు చూడండి, భారతదేశ నిరుద్యోగిత రేటు 2017-18లో 6% నుంచి 2017-18లో ఉన్న 6% నుంచి 2023-24లో 3.2%కి తగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 23.3% నుంచి 2023-24 నాటికి 41.7%కు పెరిగింది. స్వయం ఉపాధి అవకాశాలు చూడండి, స్వయం ఉపాధి అవకాశాలు 58.4%కి పెరిగాయి. వాతావరణ అనుకూల వ్యయం జీడిపిలో 3.7% నుంచి 5.6%కి పెరిగాయి. ఇక చివరిగా పునరుత్పాదక శక్తి ఉద్గారాలు. దేశీయ విద్యుత్ సామర్థ్యంలో 48.8 శిలాజరహితం. 2030 నాటికి దీని వాటా 50% సాధించాలన్నదే లక్ష్యం. 2030 నాటికి దీని వాటా 50% సాధించాలన్నదే లక్ష్యం. ఇది ఫ్రెండ్స్, కేంద్ర ఆర్థిక సర్వే 2024-25లోని రంగాల వారీగా వృద్ధి, దాని గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉన్నదని భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.